అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతులకు డబ్బులైతే పడబోతున్నాయండి. 2 రోజుల్లో అయితే అప్లై చేసుకోవాలి. ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేసి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకం పంట బీమా పథకం. వర్షాభావ ప్రభావితంతో ప్రాంతాలతో పంట నష్టం ఎక్కువ వాటిల్ని కనుక ఆ పంటలకు ఆసరాగా ఉండడానికి పంటల బీమా పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. బీమా పొందేందుకు అన్నదాతలు తమ పంటలకి ఈకేవైసీ చేయించుకోవాలి. సో పిఎం కిసాన్ కాదు ఇది. సో పంటల బీమా ఖరీఫ్ పంటలకు ఈకేవైసీ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 15 వరకే గడువు ఉంది. ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలకు కూడా పొందాలంటే ఈకేవైసీ కంపల్సరీ. ఈకేవైసీ పూర్తి చేసేందుకు రైతు ఎంత భూమిలో పంట పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు అనేది అయితే ప్రభుత్వానికి అయితే తెలియాల్సి ఉంటుంది. వ్యవసాయ స్థలాల వద్దకు వచ్చి వ్యవసాయం సంబంధించినటువంటి ఎవరైతే నోడల్ అధికారులు ఉంటారో వాళ్ళ పంట నమోదు చేసుకోవడం, రైతు ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, పొలం సర్వే నెంబర్, పొలం వద్దే మిమ్మల్ని నిలబెట్టి ఫోటో తీయడం లాంటివి చేస్తారు. సో ఇది పంటల బీమా కోసం. ఈ కేవైసీ అయితే మనం వెబ్సైట్కి సచివాలయాలకు కానీ వెళ్ళి చేసుకోవచ్చు. మా యొక్క రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు గ్రామంలో ఉన్న అధికారి దగ్గరికి. అయితే పంటల బీమాకి ఏం చేయాలంటే పొలం దగ్గర మిమ్మల్ని నిలబెట్టి ఫోటో తీయడం లాంటివి జరుగుతుంది. అలాగే ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు, ఏ పంట పండిస్తున్నారో కూడా అక్కడ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. వారు మీ పంట వద్ద నమోదు చేసుకుని మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్పుడు మీకు 15వ తేదీ తర్వాత ఈ యొక్క డబ్బులు రావడం అయితే జరిగింది అనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.